హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవి 2018 డిఎస్సిలో వచ్చినటువంటి సోషల్ బిట్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయుటకు వాడే ముడి పదార్థం ఏది? గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముడి పదార్థం ఆప్షన్ 1 ఫెల్డ్ స్పార్. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజమును స్థాపించిన వారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 1, మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం. మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం ఆప్షన్ 4 1950. నెక్స్ట్ 1, మహాత్మా గాంధీజీచే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక. ఆన్సర్ ఆప్షన్ 2 నవజీవన్. నవజీవన్ అనే పత్రికను స్థాపించినది మహాత్మా గాంధీ, గుజరాత్ భాష. నెక్స్ట్ 1, కృష్ణానది పడమటి కనుమలలో ఇక్కడ పుట్టింది. కృష్ణానది జన్మస్థానము పడమటి కనుమలలోని మహాబలేశ్వరము. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకాశం. నెక్స్ట్ 1, గిరిజన తెగలలోని సభ్యులు ఒకరికి ఒకరు ఇలా భావిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బంధువులుగా. గిరిజన తెగలలోని సభ్యులు ఒకరికొకరు బంధువులుగా భావిస్తారు. నెక్స్ట్ 1, ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతంలో ఉత్తర అక్షాంశాల వద్ద టన్నుల కింద ఉందని కనుగొన్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 రష్యా. నెక్స్ట్ 1, మానస సరోవరంలో కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డాంగ్ హిమానీ నదం వద్ద పుట్టేటువంటి నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది జన్మస్థానం మానస సరోవరంలోని కైలాస పర్వతాలలో ఉన్నటువంటి చెమయుంగ్ డామ్ హిమానీ నదం. అలకనంద, భగీరథ ఈ రెండు కలిసి గంగా నదిని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 1, ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు. ఆన్సర్ ఆప్షన్ 4 కొయినా ఆనకట్ట. కొయినా ఆనకట్ట నిర్మించిన తర్వాతనే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 1, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం ఆప్షన్ 2 1993. నెక్స్ట్ 1, 1976వ సంవత్సరంలో జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి 15,000 ఎకరాల్లో ఎండోసల్ఫాన్ పురుగు మందును హెలికాప్టర్లలో పిచికారీ చేయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. నెక్స్ట్ 1, ఇంగ్లాండులో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం. ఇంగ్లాండులో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఆప్షన్ 2 1928. నెక్స్ట్ 1, మేఘాలయలోని గోరో కొండలు ఈ పంటలకు ప్రసిద్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 రబ్బరు పంటలు. నెక్స్ట్ 1, హరిత విప్లవం మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు. హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఆప్షన్ 2 పంజాబ్, హర్యానా. నెక్స్ట్ 1, యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్మికులకు యంత్రాంగానికి
ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1792. నెక్స్ట్ 1 హిరణ్యగర్భ బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు. హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించినది ఆప్షన్ 3 దంతిదుర్గుడు. నెక్స్ట్ 1 రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఎవరు? రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 1 ఈ గ్రామంలో కులపెద్దను పిల్లాస్ అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 భావనపాడు. భావనపాడు గ్రామంలో కులపెద్దను పిల్లాస్ అని పిలిచేవారు. నెక్స్ట్ 1 ప్రసిద్ధి చెందిన కాకతీయ వంశ రుద్రదేవుడు పరిపాలించిన కాలం. కాకతీయ వంశంలో రుద్రదేవుడు పాలనా కాలము ఆప్షన్ 1 1158 నుంచి 1195. నెక్స్ట్ 1 ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశయాలు నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి అనేది సరికాదు. నెక్స్ట్ 1 మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోనికి తీసుకోకుండా రూపొందించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు అనే ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకోలేదు. నెక్స్ట్ 1 చట్టాలను గౌరవించడం, పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించుట ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక విలువలు. నెక్స్ట్ 1 విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించి కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విషయావగాహన. నెక్స్ట్ 1 ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మూలాధార పద్ధతి. నెక్స్ట్ 1 విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పని. నెక్స్ట్ 1 ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణము ఆప్షన్ 2 వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానం. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమకాలీన అంశాలు. నెక్స్ట్ 1 పూర్తిగా సంసిద్ధుడైన తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లింగ సమానత్వం అనే పాఠాన్ని బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడా ఇచ్చాడు. పాఠం గురించిన సంసిద్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలోని ఈ క్రింది దశల క్రిందకు వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ క్రియాత్మక దశ, అనంతర క్రియాత్మక దశలు. పాఠం గురించి సంసిద్ధులను చేయడం అనేది పూర్వ క్రియాత్మక దశ అవుతుంది. విద్యార్థులకు నియోజనాలు ఇవ్వడం అనేది అనంతర క్రియాత్మక దశ అవుతుంది.
ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.